1979 సెప్టెంబర్ 28న విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం రంగూన్ రౌడీ. రెబల్ స్టార్ కృష్ణరాజు, అందాల తార జయప్రద, మోహన్ బాబు, దీప, రావు గోపాలరావు, ప్రభాకర్ రెడ్డి, షావుకార్ జానకి ప్రధాన పాత్రధారులుగా దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ సినిమాకి జేవి రాఘవులు సంగీతం అందించారు. అప్పట్లో రంగూన్ రౌడీ చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది, ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ అన్నపూర్ణ వెంకటేశ్వర, గుంటూరు విజయ టాకీస్ శ్రీ విజయలక్ష్మి టాకీస్, విశాఖపట్నం శ్రీ వెంకటేశ్వర థియేటర్ పరమేశ్వరి పిక్చర్ ప్యాలెస్, కాకినాడ ఆనంద్, రాజమండ్రి స్వామి టాకీస్ శ్యామల టాకీస్, నెల్లూరు శ్రీనివాస సినీ థియేటర్ శ్రీరామ్ థియేటర్, ఏలూరు కల్పనా థియేటర్, తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్ వెంకటేశ్వర టాకీస్, భీమవరం లక్ష్మీ టాకీస్, విజయనగరం మినర్వా టాకీస్ శ్రీ లక్ష్మీ సరస్వతి టాకీస్, మచిలీపట్నం శ్రీ వెంకటేశ్వర టాకీస్, ఒంగోలు రత్నమహల్ డీలక్స్ థియేటర్, గుడివాడ భాస్కర టాకీస్, తణుకు శ్రీ వెంకటరామయ్య టాకీస్, అమలాపురం శ్రీ వెంకటేశ్వర టాకీస్, శ్రీకాకుళం శ్రీ సీతారామ టాకీస్, అనకాపల్లి శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ థియేటర్ జగన్నాథ్, చీరాల భవానీ థియేటర్, నరసరావుపేట నాగురువలి టాకీస్, హైదరాబాద్ సుదర్శన్ 35mm శేష్ మహల్ మీరా, సికింద్రాబాద్ అంజలి థియేటర్, వరంగల్ నవీన్ థియేటర్ అలంకార్, ఖమ్మం రాఘవ మహల్, కరీంనగర్ వెంకటేశ్వర టాకీస్ బాలకృష్ణ టాకీస్, మిర్యాలగూడ శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్, కొత్తగూడెం దుర్గా కళామందిరం, తిరుపతి వివి మహల్, కర్నూలు నవరంగ్ టాకీస్, అనంతపూర్ నీలం థియేటర్ త్రివేణి థియేటర్, కడప రహమతియా పిక్చర్ ప్యాలెస్, మదనపల్లి ఉషా టాకీస్ జ్యోతి టాకీస్, బళ్ళారి ముబారక్ టాకీస్. ఇక 100 రోజుల విషయానికి వస్తే విజయవాడ, గుంటూరు, వైజాగ్, కాకినాడ, నెల్లూరు, హైదరాబాద్, తిరుపతి కేంద్రాలలో రంగూన్ రౌడీ శతదినోత్సవం జరుపుకుంది. వీటిలో విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరు, హైదరాబాద్ డైరెక్ట్ సెంటర్స్ కాగా కాకినాడ, తిరుపతి షిఫ్టింగ్ సెంటర్స్ అని సమాచారం.